బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ఆర్ఎండ్ఎల్పేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో జరుగుతున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్, మేయర్ 33% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కేబినెట్ ఆమోదం తెలిపిన ఘనత ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందని, వారికి బీసీ నాయకుల అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఒక్కసారి చేయబెట్టండి పైకి, అంతే. చేయ మీ చేయండి, ఒక ఫేస్ కనపడదు అందరూ. రెడీ? ఓకే ఓకే. ముఖ్యంగా ఏదైతే 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి 83లో ప్రభుత్వం రావటం, 86లో ఏదైతే ఆయన ఆశించిన విధంగా ఈ బడుగు బలహీన వర్గాల వారిని పైకి తీసుకురావాలి, రాజకీయంగా ఎదుగుదల ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసి, ఆ రోజు యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, ఒక దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఇలా అనేక మందిని ఈ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తుని ఇచ్చినటువంటి నాయకుడు ఆనాడు మరి ఎన్టీ రామారావు గారు. 1986లో మొట్టమొదటిసారి ఆయన ప్రభుత్వంలో స్థానిక సంస్థలు వస్తే, ఆ రోజు ఈ బలహీన వర్గాల వారికి క్షేత్రస్థాయిలో గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి రాజకీయంగా అనేక మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి ఆ రోజు 20% కోటాను ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా తదుపరి ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నటువంటి ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 1995లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల జనాభా పెరుగుదలను గమనించి 20% నుండి 34% తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. శాసనసభలో బీసీలకి 34% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకి పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి, పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా గడిచిన 2 ఏళ్లలో దాదాపు 32,500 కోట్లు బీసీలకు కేటాయించి అన్ని కులాలకి న్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో దాదాపుగా బీసీల మీద రాజకీయ కక్షతో 250 మందిని ఈ వైకాపా ప్రభుత్వం పొట్టడబెట్టుకుంది. ఈ రోజున రాష్ట్రంలో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బీసీలని పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా బీసీ గురుకుల పాఠశాలలో దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 119 బీసీ గురుకుల పాఠశాలలో 93 గురుకుల పాఠశాలలో ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఏర్పాటు చేసినని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ముఖ్యంగా బీసీ హాస్టల్స్ లో ఉన్న 90,000 మంది విద్యార్థులను ఈ రోజున రాబోయే రోజుల్లో బీసీ గురుకుల పాఠశాలలకి పంపించే పరిస్థితి ఉంది. ఈ రకంగా బీసీ విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా 24% కుదించి దాదాపు 16,000 రాజకీయ అవకాశాలు మాకు దూరం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక చేస్తూ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు 34% పెంచి మాకు రాజకీయంగా 16,000 పైన రేపు రాబోయే రోజుల్లో పదవులు దక్కుతున్న సందర్భంగా ఈ రోజున మేము ఎంతో హ్యాపీగా
ఫీల్ అవుతూ ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా బీసీలో పండగ వాతావరణంలో ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీసీ మంత్రి అయినటువంటి సవితా మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. చౌదరి